సో చూడాలి ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది కూడా చూడాలి. గణేష్ మండపాలకు నిబంధనలు ఇవే. ఎందుకు సార్ కేవలం హిందువుల పైన ఎందుకు ఈ ఆంక్షలు? క్రిస్టియన్ వాళ్ళు మత ప్రార్థనలు రోడ్డుపైకి వచ్చి చేస్తే వాళ్ళకి ఎటువంటి నిబంధనలు ఉన్నాయి? ముస్లిం సోదరులు వాళ్ళు వచ్చి చేసుకుంటే ఎటువంటి నిబంధన? నీకు హిందూస్కే ఎందుకు ఈ నిబంధనలు? హైందవ తత్వానికి ఎందుకు నిబంధనలు పెడతారు మీరు? అంటే హైందవ సోదరులు మీకు అల్లటప్ప కనబడుతున్నారా? మీకు ఎప్పుడైనా భాగ్యనగర్లో గణేశన్ పండుగ అయితే ఇక్కడ ఘటనలు జరిగినాయేమి? చతుర్ముద్ర ఘటనలు మతతత్వ రాజకీయాలు విశ్లేషించారా? లేదు కదా. సో ఎందుకు మళ్ళీ మా హిందూ సోదరుల పైన మా పైన మీకు ఎప్పుడు నిబంధనలు ఉంటాయి ప్రభుత్వాలకు? అంటే వాళ్ళు మైనార్టీలని వాళ్ళని ఏమైనా చేస్తే ప్రభుత్వం కూలిపోతుందని ఆలోచిస్తున్నారా? సెప్టెంబర్ 6 లోపు అనుమతి తీసుకోవాలి. మండప స్థలాల్లో నిమజ్జన తేదీ ప్రాంతాలు తెలిపాలి. ముగింపు మార్గాలు స్పష్టం చేయాలి. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు లౌడ్ స్పీకర్లు వాడవద్దు. ఇక ఎందుకు సార్? వాడైతే పెట్టుకోవచ్చు. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చూద్దాం. మీరు కఠిన చర్యలు ఎట్లా పాటిస్తారు చూద్దాం. హిందూ సోదరులు ఏం ఖాళీగా ఉండకూడదు. హిందూ సోదరులు మేము ఒకటి సార్, మీకు రాజ్యాంగానికి లోబడే మేము ఇవన్నీ కూడా చేసుకుంటున్నాం హిందూ సోదరులు. మీరు ఇటువంటి ఇంకా కఠిన యాక్షన్ తీసుకొస్తే మా హిందూ సోదరులు కూడా ఏం చేయాలో కూడా దానికి ఆలోచన కార్యాచరణ రూపొందించుకుంటారు. కాబట్టి మీరు కఠిన చర్యలు పెట్టండి, మేము స్వాగతిస్తాం. కానీ హిందూ సోదరులను అణచివేసే చర్యలు మనం తీసుకునే ప్రయత్నం కూడా చేయకూడదు. గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేయాలనుకునే మండపాలు నిర్వహణకు నిబంధనలు కఠినంగా పాటించాలని హైదరాబాద్ సిటీ కమిషనర్ కోకాపేట్ శ్రీనివాసరెడ్డి సూచించారు. సరే, ఇప్పుడు మన అంటే తప్పుగా అనుకోకండి, ముస్లిం సోదరులు ఈ పీర్లు అని పెడతారు సార్. ఈ పీర్లు పెట్టిన వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు సార్? మీరు పోయి పర్మిషన్ అడుగుతారా చెప్పండి? ఇంకా దానికి రాష్ట్ర ప్రభుత్వం హాలిడే డిక్లేర్ చేస్తుంది, అన్నీ చేస్తుంది. మా హిందూ సోదరులే వాళ్ళ దగ్గర పోయి ఆ పీర్ల దగ్గర హిందూ సోదరులు పోయి అవి చేసుకుంటారు సార్. 27 నుంచి సెప్టెంబర్ 6 లోపు అనుమతికి దాఖలు చేసుకోవాలి. నిర్వాహకులు పాటించాల్సిన నియమ నిబంధనలు, విగ్రహ ఏర్పాట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిపిఓ ప్రకటన విడుదల చేశారు. అందులో పేర్కొన్న వివరాలు ఇవే. తప్పనిసరిగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అనుమతి పత్రంతో విగ్రహం ఏర్పాటు చేస్తూ స్థలం, నిమజ్జన జరిపే తేదీ, శోభాయాత్ర నిర్వహించే రూటు, మ్యాప్ను స్పష్టంగా తెలియజేయాలి. విగ్రహాలకు ఇతరులకు చెందిన ప్రదేశం, స్థలంలో పడేసినట్లయితే యజమాని అనుమతి తప్పనిసరి తీసుకోవాలి. వివాదాస్పదమైన స్థలంలో విగ్రహాలు పెట్టకూడదు. అవును సార్, పెట్టకూడదు. ఇప్పుడు మా గల్లీ ఉంది, మా గల్లీలో ఒక చర్చ్ ఉంటుంది, ఒక మసీద్ ఉంటుంది. దాంట్లో మేము విగ్రహం పెట్టాలి. అప్పుడు పెట్టుకోవద్దా? విగ్రహ నిమజ్జన శోభయాత్ర సమయంలో శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే విద్యగా ప్రవర్తన చేయరాదు. మండపాల వద్ద అనధికార విద్యుత్ వినియోగం కూడదు. విద్యుత్ అనుమతుల కోసం ముందే పోలీసులు క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మండపాల వద్ద దీపాలు, లైటింగ్ విషయంలో నిర్లక్ష్యం నిర్వహించవద్దు. అందుకు పూర్తి బాధ్యత నిర్వాహకులకు వహించాలి. మండపాల వద్ద 2 బాక్సులలో టైప్ లోడ్ స్పీకర్లు మాత్రమే వినియోగించాలి. భారత ఉన్నత న్యాయస్థానం ఆదేశం మేరకే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు ఉపయోగించకూడదు. గణేష్ మండపాల్లో స్థాయిని బట్టి నిర్వాహకులు తగిన సంఖ్యలో వాలంటీర్లు ఏర్పాటు చేసుకోవాలి. వారిని బ్యాడ్జీలు, ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలి. ప్రతి డివిజన్లోని ఏసీపీ, పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్లు వారి పరిధిలో సమావేశం నిర్వహిస్తారు. అసంఖ్యాత తనిఖీలు చేసినప్పుడు అనుమతి పత్రాలు తప్పనిసరిగా చూపించాలి. అపార్ట్మెంట్, సెల్లార్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకునే వారు బహిరంగ ఊరేగింపు కోసం పోలీసులు అనుమతి తీసుకోవాలి. నిర్వాహకులు ఏదైనా సందేహాలుంటే స్థానిక పోలీస్ స్టేషన్ సంప్రదించి తెలుసుకోవాలి. లేదా మరిన్ని వివరాలకు 8712665785లో సంప్రదించగలరు. సో ఇది గణేష్ మండపాలు నిర్వహించే దానికి
నియమ నిబంధనలు 24 ఇవే. సో హిందువులారా, హైందవ సోదరులారా, ఇప్పటికైనా మేలుకొని ఇటువంటి మనం ఎట్లయినా మనం ఖచ్చితంగా ఇవన్నీ పాటిస్తాం. కాకపోతే మన పైన కూడా కొన్ని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అవి తిప్పికొట్టే ప్రయత్నం చేసి ఇప్పటి నుంచే వాట్సాప్లలో కొన్ని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే గణేష్ నిమజ్జనాలు హుస్సేన్ సాగర్లో వేస్తే రంగు మారిపోతుంది, హేతువాదులు బయటికి వస్తారు, ఇక డ్రామా ఆర్టిస్టులు అందరూ బయటికి వస్తారు మిత్రులారా. మళ్ళీ ఇప్పుడు హుస్సేన్ సాగర్లో మురికి కాలువ, హైదరాబాద్లో మురికి నీళ్ళన్నీ హుస్సేన్ సాగర్లో కలిస్తే మాత్రం అటువంటి వాళ్ళు ఎవరు కూడా బయటికి రారు, మాట్లాడరు. అదే ఒక విగ్రహం తీసుకొచ్చి దాంట్లో వేస్తే అప్పుడు అది ఏమంటారు, మొత్తం నీరు కలుషితం అయిపోతుంది, అది అయిపోతుంది. సో ఇవన్నీ తిప్పి కొట్టాలి, మనం ఘనంగా మన పండుగను జరుపుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. సో ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలుగా, పోలీసు వారు చెప్పినట్టుగా ఎటువంటి ఆటంకాలు కాకుండా మన హైందవ తత్వాన్ని మనము ఘనంగా ప్రపంచ పటానికి చూపించే ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.